ఇది ధర్మం కోసం జరిగిన యుద్ధగాథ. ఒక మహానుభావుడి జీవిత చరిత్ర, మన మహాభారతదేశానికి నైతిక విలువల పాఠం చెప్పిన శాశ్వత ఇతిహాసం. ఇది రామాయణ. సత్యయుగాంతంలో కోసల దేశాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. అయోధ్య పట్టణం అతని రాజధాని. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. పుత్రసంతానం కోసం పుత్రకామిష్టి యాగం చేసి యాగ ఫలితంగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు కౌసల్యకి, భరతుడు కైకేయికి, లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకి జన్మించారు. భూలోకంపై రాక్షసులు భీభత్సం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రావణుడు అనే లంకాధిపతి. దేవతల ప్రార్థనలతో విష్ణుమూర్తి భూలోకానికి రాముడిగా అవతరించారు. సీతాదేవి జనక మహారాజు కుమార్తె. ఆమె పెళ్లి కోసం శివధనుస్సును ఎత్తగల వాడికి వివాహం అని షరత ప్రకటించాడు. రాముడు ధనుస్సును విరగగొట్టి సీతను వివాహం చేసుకున్నాడు. 5 జనపదాలలో ఆనందం వెల్లివిరిసింది. కైకేయి తన కుమారుడు భరతుని రాజుగా చేయాలని సంకల్పించి దశరథుడిని 2 వరాలు అడిగింది. భరతుడిని రాజు చేయాలి. రాముడిని 14 ఏళ్లకు అరణ్యవాసం పంపాలి. రాముడు తల్లి కౌసల్య, పెనతల్లి సుమిత్ర బాధను తట్టుకుని సీత, లక్ష్మణులతో అడవిలోకి వెళ్లాడు. అరణ్యంలో శూర్పణఖ అనే రాక్షసి రాముడిని ప్రేమించి వెళ్తుంది. ఆమెకి లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసుతాడు. ఈ విషయం తెలుసుకున్న రావణుడు ప్రతీకారంగా సీతను అపహరిస్తాడు. రాముడు సీతను వెతుకుతూ హనుమంతుడిని కలుస్తాడు. హనుమంతుడు సీత కోసం లంకలోకి దూకి ఆమెను అశోకవనంలో కనిపెడతాడు. రాముడు వానరసేనతో కలిసి సముద్రాన్ని దాటి లంకకు చేరతాడు. రావణుడితో ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి రావణుడిని సంహరించి సీతను రక్షిస్తాడు. అరణ్యవాసం ముగిసిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేయించుకుంటాడు. రామరాజ్యం ప్రారంభమవుతుంది. ధర్మం, శాంతి, సమానతతో నిండిన రాజ్యం.